హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. 2023 సెప్టెంబర్ అప్పటికి తెలంగాణలో ఎన్నికల మూడ్ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అంటే దాదాపుగా ఏడాదిన్నర క్రితం. అప్పటి నుంచి రియల్ ఎస్టేట్కి సంబంధించిన చర్చలు ఎక్కడ జరిగినా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డౌన్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మడాష్ అయిపోయింది. ఇలా ప్రచారం చేసే వాళ్ళలో ఎవరి ఉద్దేశాలు వారికి, అట్లాంటి వాళ్ళు ఒక 50% ఉంటారు. కొంతమంది ఇంటెన్షనల్గా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బ కొట్టాలనుకునేవారు. ఇంకొంతమంది అలా ఢమాల్ అన్నది కాబట్టి ఎవరైనా తమ ప్రాపర్టీలను సేల్ చేసుకుందామనుకుంటే దాన్ని అగ్గువకు కొట్టేద్దామని. అగ్గువ అంటే కొంతమందికి అర్థం అవుతుండొచ్చు, కొంతమంది అర్థం కాకపోవచ్చు. తెలంగాణలో అగ్గువకు అంటే చౌకకు అని అర్థం అనమాట. సో ఎవరైనా అవసరం ఉండి తమ ఆస్తుల్ని అమ్మేద్దాం అని అనుకుంటే, అబ్బా రియల్ ఎస్టేట్ అస్సలు బాగాలేదు ఇప్పుడు, సో ఇంత అయితే పోతుండొచ్చు అంటే కొంతమంది నమ్ముతారు. కొంతమంది అసలు వీడు చెప్పేది కరెక్టా కాదా అని చెప్పి మళ్ళీ రీథింక్ చేస్తారు, సెకండ్ ఒపీనియన్ తీసుకుంటారు, అవసరమైతే థర్డ్ ఒపీనియన్ కూడా తీసుకుంటారు. అలా జాగ్రత్త పడే వాళ్ళు ఉన్నారు. కానీ ಹೆಚ್ಚು శాతం అవసరం ఉంది, మార్కెట్ డౌన్ ఉంది, సో ఎంతో కొంత తీసేద్దాం అని అనుకుని కొంతమంది మోసగాళ్ల చేతిలో పడిపోయే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బ కొట్టడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తుంటారు. నేను ఆల్మోస్ట్ 10 months నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నాను. హైదరాబాద్ రియాలిటీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఈ పెట్టుబడి పెట్టేయాలనుకునే వారికి, మరీ ముఖ్యంగా పెద్ద పెట్టుబడిదారులు కాదు, నన్ను ఎవరు పెద్ద పెట్టుబడిదారులు అప్రోచ్ కారు, ఎందుకంటే వాళ్ళ ఐడియాస్ వాళ్ళకు ఉంటాయి. నా మార్కెట్ అంతా మిడిల్ రేంజ్ వాళ్ళే, మిడిల్ అండ్ అప్పర్ మిడిల్ వాళ్ళు ఎక్కువ నా రేంజ్ నన్ను రీచ్ అవుతుంటారు. సో అలాంటి వారితో నేను మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ మంది ఇదే మాట అంటారు, రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది కదా, తక్కువగా ఏమన్నా ఉంటే చూడండి అని. నేను వాళ్ళని ఫస్ట్ కన్విన్స్ చేసేది రియల్ ఎస్టేట్ మార్కెట్ స్తబ్దుగా ఉంది తప్ప డల్గా లేదు అని చెప్తాను. చాలామందికి అర్థం కాదు. స్తబ్దుగా అంటే 2023 ఎన్నికల మూడ్ క్రియేట్ అవుతున్నప్పుడు సెప్టెంబర్ అక్టోబర్లలో అప్పటి నుంచి హ్యూజ్ మనీ ట్రాన్సాక్షన్స్ అంటే క్యారీ చేయలేరు కాబట్టి మెల్లిగా దాని ఇంపాక్ట్ పడింది. అమ్మకాలు కొనుగోళ్లు కొద్దిగా స్లో డౌన్ అయ్యాయి. అదే టెండెన్సీ ఆ తర్వాత లోక్సభ ఎన్నికల కాలంలో కొనసాగింది. ఆ తర్వాత చాలా ఏరియాలో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. కానీ లోక్సభ ఎన్నికల తర్వాత ఫ్యూచర్ సిటీ శ్రీశైలం సాగర్ హైవే, కొంత బెంగళూరు హైవే, మరి కొంత ముంబై హైవే పుంజుకున్నాయి. సేల్స్ అదే రకంగా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అమ్మకాలకు సంబంధించిన ఈ రిజిస్టర్ డాక్యుమెంట్స్ అవి చూస్తుంటే మనకి ఇది క్లియర్ కట్గా అర్థమవుతుంది. మీకు ఇప్పుడు డౌట్ వచ్చింది కదా, అసలు ఎందుకు ఇదంతా సోది చెప్తున్నాడు రాజేష్ శర్మ? ఎస్, అక్కడికే వస్తున్నా. హైదరాబాద్ మీద లోకల్స్కు నెగిటివ్ పాయింట్ ఉంది, కానీ బయట వాళ్ళకి నెగిటివ్ పాయింట్ లేదు. అందుకే ఇన్వెస్టర్స్ హైదరాబాద్కు ఉన్న పాజిటివ్ పాయింట్స్ని వెతికి 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 మరీ పట్టుకొని ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు. జస్ట్ ఏమంటారు చూడు, హిందీలో ఒక సామెత ఉంటుంది, గర్కా మురిగి దాల్ బరాబర్ అంటారు, ఇంటికోడి పప్పుతో సమానం అని చెప్పి దాని అర్థం. సో అట్లా హైదరాబాద్ లోకల్లో ఉన్న వారికి ఇక్కడున్న భూముల వాల్యూ తెలియట్లేదు, హైదరాబాద్కున్న దాన్ని అది తెలియట్లేదు, హైదరాబాద్కున్న విలువ తెలియట్లేదు. భౌగోళికంగా, రాజకీయ పరంగా, అన్ని రకాలుగా హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. హైదరాబాద్లో ఒక 500-1000 గజాలు ఉండడం అనేది భవిష్యత్ తరాలకు మీరు ఇచ్చే అద్భుతమైన కానుక. మీరు కిలో బంగారం కొనొచ్చు, లేకపోతే ఎఫ్డీలు పెట్టొచ్చు, ఇంకేమైనా పెట్టొచ్చు, బట్ ఒక 10 ప్లాట్లు లేదు, ఒక 500 గజాలు, ఒక 1000 గజాలు, వీలైతే ఒక 2-3 ఎకరాలు తీసి పెట్టి మీ నెక్స్ట్ తరాలకు ఇవ్వండి. వారు పదే 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 గుర్తు చేసుకుంటారు మిమ్మల్ని, మా పూర్వీకులు ఎలా చేసిపోయారు, నౌ వీఆర్ ద బెస్ట్ ఇన్ వెల్త్ అని. ఎందుకు చెప్తున్నాను అంటే దీనికి ఒక ప్రాతిపదిక ఉంది. ఇప్పుడు నేను ఐఎమ్ గోయింగ్ టు రివీల్ దట్, బట్ బిఫోర్ రివీలింగ్ దట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్తున్నాను. ఫ్యూచర్ సిటీకి సంబంధించి మళ్ళీ చాలామంది గందరగోళానికి గురవుతున్నారు. 300 ఫీట్ల రోడ్డు వెళ్లే దారి, 200 ఫీట్ల రోడ్లు ఏంటి, అసలు 200 ఫీట్లు ఎక్కడికెక్కడికి కనెక్ట్ అవుతుంది, ప్రధానంగా ఈ 14,000 ఎకరాలు డెవలప్ అయితే ఏ గ్రామాలలో దాని ప్రభావం ఉంటుంది, ఇది తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి. కొంతమంది బాగా స్టడీ చేసి మరి
జీపీ లేఅవుట్లు, ఫామ్ ప్లాట్లు కొంటున్నారు. వాళ్ళ అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు. సరే, లెట్ దెమ్ ఫేస్ దేర్ కాన్సిక్వెన్సెస్. అది పెద్ద ఇష్యూ ఏం కాదు. బట్ ఫ్యూచర్ సిటీలో అప్రూవ్డ్ లేఅవుట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కాంటాక్ట్ చేయండి. 4 గ్రామాలు మళ్ళీ చెప్తున్నాను: కుర్మిద్ద, తాడిపర్తి, నానక్ నగర్ అండ్ నక్కర్తమేడిపల్లి. ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యే ఏరియాస్ ఇవి. మీర్ ఖాన్ పేట కూడా వెంటనే కాదు, దయచేసి గమనించండి. మీర్ ఖాన్ పేట కూడా అని దాన్ని కూడా ప్రభావంలో తీసుకుంటున్నారు. నిజానికి 300 ఫీట్ రోడ్ వెళ్లేది మీర్ ఖాన్ పేటకు దగ్గరలో కాదు, ఆల్మోస్ట్ 1.5-2 కిలోమీటర్స్ దూరంగా ఉంటుంది. 200 ఫీట్ రోడ్ కూడా అంతే. ఇప్పుడున్న మీర్ ఖాన్ పేట దగ్గర నుంచి వెళ్లే రోడ్డు 100 ఫీట్ రోడే. అది కందుకూరు, యాచారం మధ్య ఉండే రోడ్డు. మీర్ ఖాన్ పేట దగ్గర నుంచి ఈ కొత్తూరు నుంచి వెళ్లే రోడ్డు ఆ రూట్లో వెళ్తుందని చెప్పి చాలా మంది అపోహపడుతున్నారు. దాని డైరెక్షన్ వేరు, దీని డైరెక్షన్ వేరు. 300 ఫీట్ రోడ్డు ఇంకా డైరెక్షన్ వేరు. ఓకే, ఇవన్నీ తెలుసుకొని కోర్ ఏరియాలో ఇన్వెస్ట్ చేయండి. ఫస్ట్ 5 years లేదు, 10 ఏళ్ల తర్వాత అనుకోండి, నో ప్రాబ్లం. 10 ఏళ్ల తర్వాత ఉన్న వాళ్ళు నందివనపర్తి కావచ్చు, యాచారం కావచ్చు, నజ్దింగ్ సింగారం కావచ్చు, అటు ముచ్చర్ల కావచ్చు, కడతాలు కావచ్చు, 10 years టార్గెట్తో ఉన్న వాళ్ళు అటు చేయవచ్చు. మళ్ళీ కడతాలకు వేరే అడ్వాంటేజెస్ ఉంటాయి, అది వేరే విషయం. బట్ ఇలాంటి ఏరియాలో అనుకున్న వారు కొంత, అంటే కోర్ ఏరియాకు 5 కిలోమీటర్ల లోపల మీరు ఫస్ట్ ఇన్వెస్ట్ చేయండి. 5 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల లోపల 10 years టార్గెట్ పెట్టుకోండి. 10 కిలోమీటర్స్ కంటే బయట ఉన్నది 15 years టార్గెట్ పెట్టుకోండి. ఈ రకంగా అనాలిసిస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. నా మాటల్లో మీకు నిజాయితీ కనిపిస్తే నన్ను కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మంచి, ఎలాంటి జంజాటాలు లేని, మంచి అప్రూవల్స్ ఉన్నవి, లింక్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నవి, లీగల్గా పర్ఫెక్ట్ ఉన్నవి నేను సజెస్ట్ చేస్తాను. నేను సజెస్ట్ చేసిన వెంచర్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే రీసేల్ రెస్పాన్సిబిలిటీ కూడా నేను తీసుకుంటాను. అది క్లియర్గా చెప్తున్నమాట. రైట్, కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. కడతాల్ ఏరియా అయితే ఒక నెంబర్ ఇచ్చాను, అదే రకంగా ఫ్యూచర్ సిటీ అయితే ఒక నెంబర్ ఇచ్చాను. చూసుకోండి, దాని ప్రకారం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. ఇక హైదరాబాద్ పొటెన్షియాలిటీ గురించి ఇప్పుడు నేను చెప్తున్న మాట వినండి. అబ్నార్మల్ గ్రోత్ ఉండబోతోంది. ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సంబంధించిన రియాలిటీ సంస్థ హైదరాబాద్ మీద ఫోకస్ చేసింది. ఆసియాలో ఒక అపర కుబేరుడు అంబానీకి సంబంధించిన రియల్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ మీద ఫోకస్ చేసింది. మార్క్ మై వర్డ్స్, ట్రంప్కు సంబంధించిన రియాలిటీ సంస్థ హైదరాబాద్లో ఆల్రెడీ ఒక సంస్థతో అండర్స్టాండింగ్ వచ్చింది. వాళ్ళిద్దరి భాగస్వామ్యంతో అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ రాబోతోంది. ఎక్కడ చెప్తాను. అదే రకంగా అంబానీ కూడా స్థానికంగా ఉన్న ఒక కంపెనీతో టైఅప్ అయి దే ఆర్ ఆల్సో గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ హ్యూజ్. సో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడున్న దానికి కనీసం 2-3 రెట్లు పెరిగే పరిణామాలు అతి త్వరలో జరగబోతున్నాయి. నేను డీటెయిల్స్ చెప్తున్నాను, వినండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెందిన రియాలిటీ సంస్థ భారత్లోని ప్రధాన నగరాలకు విస్తరించేందుకు ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తుంది. ముంబై, పూణే, గుడ్గావ్, కోల్కతాలో ఇప్పటికే టవర్లను నిర్మించింది. నెక్స్ట్ టవర్ నిర్మించేందుకు హైదరాబాద్ని ఒక డెస్టినేషన్గా ఎంచుకుంది. దానికోసం 6-7 వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయబోతోంది హైదరాబాద్ మహానగరం మీద ట్రంప్కు సంబంధించిన రియాలిటీ సంస్థ. లోకల్గా ఎవరితో టైఅప్ అయింది? ఇది క్లియర్ కట్గా ఐరా రియాలిటీ అనే సంస్థతో ట్రంప్ రియాలిటీ సంస్థ టైఅప్ అయింది. కోకాపేట్లో ఏకంగా 63 అంతస్తుల భారీ టవర్ని కన్స్ట్రక్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది. మరో 1-2 వీక్స్లో దానికి సంబంధించిన అన్ని పర్మిషన్స్ గవర్నమెంట్ ఇవ్వబోతోంది, హెచ్ఎండిఏ ఇవ్వబోతోంది. ఈ ట్రంప్ సంస్థ, అదే రకంగా ఐరా రియాలిటీ సంస్థ బిలాంగ్స్ టు ఇండియా. వీళ్ళిద్దరి భాగస్వామ్యంతో హైదరాబాద్లో హైయెస్ట్ హైట్ స్కై స్క్రాపర్ 63 అంతస్తుల బిల్డింగ్ కోకాపేటలో కడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో హైయెస్ట్ ఉన్నది 57 అంతస్తుల భవనం, అది కూడా కోకాపేటలోనే ఉంది. ఇంకొకటి 59 అంతస్తుల భవనం అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది ఇప్పుడు ట్రంప్ అండ్ ఐరా సంస్థల కాంబినేషన్లో 63 అంతస్తుల బిల్డింగ్ కోకాపేటలో రాబోతోంది. సో అమెరికా అధ్యక్షునికి సంబంధించిన ఒక సంస్థ హైదరాబాద్లో పెట్టుబడికి ఆసక్తి చూపుతూ పూర్తిగా పేపర్ వర్క్ కంప్లీట్ చేసి ఆమోదం కోసం సబ్మిట్ చేసింది. మరో 1-2 వారాల్లో దానికి ఆమోదం లభించబోతోంది. సో హైదరాబాద్ పొటెన్షియాలిటీ అది. హైదరాబాద్ మార్కెట్ డల్గా ఉంది. చాలా సింపుల్గా, వేగ్గా, ఎవరి దగ్గర ఒక్క గణాంకం ఉండదు, ఒక్క లెక్క ఉండదు, ఒక నంబర్ ఉండదు. బట్ కామెంట్ చేసేస్తారు. నా వీడియోలో కూడా కామెంట్ చేస్తారు. నా వీడియోలో కామెంట్ చేసే వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, మీరు కామెంట్ చేయండి, నో డౌట్, యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు కామెంట్. బట్
విత్ ప్రూఫ్ లింక్ పెట్టండి, ఏమన్నా ఉంటే నేను మాట్లాడతాను. నా తప్పైతే నేను కరెక్షన్ చేసుకుంటాను. బట్ లాంగ్వేజ్, వీఆర్ లివింగ్ ఇన్ ఏ ఎడ్యుకేటెడ్ సొసైటీ, సివిలైజ్డ్ సొసైటీ. భాష జాగ్రత్త, మనం చదువుకున్నాం కాబట్టి. సో ఇది చాలా క్లియర్ కట్గా ఆ సంస్థ అక్కడ పెట్టుబడి పెట్టడానికి రంగం సిద్ధమవుతోంది. 63 అంతస్తుల జంట టవర్లు, మళ్ళీ ఇది కూడా సింగిల్ టవర్ కాదు, జంట టవర్లను కట్టబోతోంది. 63 అంతస్తుల జంట టవర్లలో సిటీలోనే అత్యంత ఎత్తైన ప్రాజెక్ట్ అవుతుంది. ఇప్పటికే కోకాపేటలో అత్యంత ఎత్తైన భవనం 57 అంతస్తులో పూర్తి చేసింది. ఇదే స్థాయిలో నిర్మించేందుకు మరికొన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయి. అందులో హైయెస్ట్ టవర్స్, జంట టవర్లను కట్టబోతోంది ట్రంప్ నిర్మాణ సంస్థ విత్ ద కొలాబరేషన్ ఆఫ్ ఐరా బిలాంగ్స్ టు ఇండియా. రైట్, ఇది ట్రంప్కి సంబంధించి. ఇక నెక్స్ట్ అంబానీకి సంబంధించిన అపర కుబేరుడు అంబానీ గుడ్గావ్లో మోడల్ ఎకనామిక్ టౌన్షిప్ మెట్ సిటీతో రియాలిటీలో అడుగుపెట్టారు. రియాలిటీలో అడుగుపెట్టిన తర్వాత వీళ్ళు వెస్ట్ హైదరాబాద్లో సేమ్ అదే కోకాపేట అలాంటి ప్లేసుల్లో ఎలాంటి ఇబ్బందులు లేని, సమస్య లేని అట్లాంటి వాటి కోసం చూస్తున్నారు. స్థానిక రియాలిటీ సంస్థలతో టైఅప్ అవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కొలిక్కి వస్తే అంబానీ టవర్లు సైతం హైదరాబాద్ రియాలిటీని మరింత ఎత్తుకు చేరుస్తాయి, మరో నెక్స్ట్ లెవెల్కు చేరుస్తాయి. దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి మార్కెట్లో. ఈ రెండు పరిణామాలు ఎంత జోష్ తీసుకొస్తాయనేది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న రియాలిటీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్కు ఒక ట్రంప్ సంస్థ, హైదరాబాద్కు ఒక అంబానీ సంస్థ, భారీ స్కై స్క్రాపర్లతో వస్తే హైదరాబాద్ ఇమేజ్, బ్రాండ్ ఇమేజ్ ఎలా ఉంటుందో ఒకసారి ఇమేజ్ ఊహించుకోండి. సో రియాలిటీ డల్లుంది అనే ఒక నిరాధార ప్రచారం మీద, నిరాధార వదంతుల మీద డిపెండ్ అవ్వద్దు. హైదరాబాద్ రియాలిటీ ఈజ్ ద బెస్ట్. ఇప్పుడు కూడా బాగుంది, కాకపోతే ఉవ్వెత్తున ఎగిసిపడడం లేదు, నిలకడగా కొనసాగుతుంది. దట్ ఈస్ ద కీ పాయింట్ ఆఫ్ హైదరాబాద్ రియాలిటీ. డౌన్ కాదు. ఇప్పుడు అమరావతి ఉంది, 2014 నుంచి 19 వరకు అమరావతి పరిస్థితి ఏమిటి, 2019 నుంచి మొన్నటి వరకు అమరావతి పరిస్థితి ఏమిటి. ఇప్పుడు 1 year అయింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు యథాశక్తి ప్రయత్నం చేస్తున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం యథాశక్తి ప్రయత్నం చేస్తుంది. నిన్న ఒక్కరోజే 58,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు అక్కడ ప్రారంభమయ్యాయి, గ్రౌండ్ అవ్వబోతున్నాయి. అయినా కూడా అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. రేపు పొరపాటున చంద్రబాబు దిగిపోతే ఏంటి పరిస్థితి, 5 ఏళ్లలో కన్స్ట్రక్షన్ పూర్తి కాకపోతే ఏంటి పరిస్థితి అన్న మీనమేషాలు లెక్క పెట్టే పరిస్థితికి దారితీస్తుంది. సో సరే, అమరావతి ఇష్యూ అది డిఫరెంట్, అది దాని గురించి వేరే ఆలోచిస్తాం. బట్ హైదరాబాద్కు సంబంధించి మాత్రం స్టాగ్నేషన్ ఉంటుంది తప్ప డౌన్ఫాల్ ఉండదు, రాసి పెట్టుకోండి. ఇదే రకంగా ఈ రెండు సంస్థలు, హైదరాబాద్కి ట్రంప్ సంస్థ, అదే రకంగా అంబానీ సంస్థ ఎంటర్ అయ్యి భారీ స్కై స్క్రాపర్లను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. ఇవన్నీ వెస్ట్ హైదరాబాద్లో వస్తాయి, నో డౌట్. ఎందుకంటే వెస్ట్ హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ ఎవర్. కానీ అన్ఫార్చునేట్లీ మిడిల్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్కి అందుబాటులో లేదు, కాబట్టి మిగతా ఏరియాలు సజెస్ట్ చేస్తున్నాం. అలాంటప్పుడు మనకి ఇది మెట్రో కనెక్టివిటీ ఉండడంతో పాటు ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉండే ప్లేస్. అందుకే ప్రభుత్వాలు ఫ్యూచర్ సిటీ పేరిట ఎయిర్పోర్ట్కు 20-25 కిలోమీటర్ల డెస్టినేషన్లో ఇవన్నీ ప్లాన్ చేస్తున్నాయి. సో దీన్ని గ్రౌండ్ రియాలిటీకి వెళ్ళాలి. చాలా మంది రోడ్ల విషయంలో కూడా అపోహపడుతున్నారు. ఎవరో నోటికి వచ్చినట్టు చెప్తుంటారు. కొంతమంది నక్షా రోడ్డు చూపించి కూడా ఇది 40 feet 50 feet 60 feet అంటే నమ్ముతున్నారు. నిజానికి రోడ్డు కనెక్టివిటీ క్లారిటీతో చూడాలి. దేనిపై నుండి చూడాలి? డ్రోన్ విజువల్స్తో అవసరమైతే చూడండి, అప్పుడు క్లారిటీ వస్తుంది. ఐఎమ్ వెరీ సూన్ ఫ్యూచర్ సిటీ మీద డ్రోన్ వీడియో చేయబోతున్నాను నేను. ఐ విల్ డూ దట్ టు క్లారిఫై ఆల్ దీస్ థింగ్స్. ఈ మీర్ ఖాన్పేట ఇంపార్టెన్స్ ఏంది, కుర్మిద్ద ఇంపార్టెన్స్ ఏంది, నక్కర్త మేడిపల్లి ఇంపార్టెన్స్ ఏంది, అసలు నక్కర్త మేడిపల్లిలో ఫస్ట్ వర్క్ స్టార్ట్ అయింది, దానికి సంబంధించి ప్రూఫ్స్ ఉన్నాయి. 1-2-3 days పేపర్ చూస్తే క్లారిటీ వస్తుంది. సో ఇది ఓవరాల్గా ఈ రెండు జంట సంస్థలు హైదరాబాద్కు వస్తే, హైదరాబాద్ ఒకప్పుడు జంట నగరాలు, ఇప్పుడు ట్రై సిటీ, రేపు పొద్దున 4th సిటీ కూడా యాడ్ అవబోతోంది ఫ్యూచర్ సిటీ పేరు మీద. సో హైదరాబాద్ భవిష్యత్ తరా ఉంటుంది. సో హైదరాబాద్లో ఒక 500 గజాలు, ఒక 1000 గజాలు ఉంచుకోవడం అనేది మీ భవిష్యత్ తరాలకి ఖచ్చితంగా ఒక అద్భుతమైన గిఫ్ట్ అవుతుంది. మార్క్ మై వర్డ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.